డైలీ టేస్ట్ ది డైలీ. వికారాబాద్ జిల్లా తాండూరులో వర్షం బీభత్సం సృష్టించింది. చరిత్రలో ఎన్నడూ ఇలాంటి వరద చూడలేదని స్థానికులు అంటున్నారు. వీరశెట్టిపల్లిలో ఇళ్లలోకి కాగ్నా నది వరద చేరింది. దాంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. 70 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని జనం అంటున్నారు. మహిళలు హాహాకారాలు చేస్తున్నారు. సుమారు 70 సంవత్సరాలుగా వీరశెట్టి గ్రామంలోపటికి కాగ్నా నది వస్తుంది. కానీ ఈ ఇంత పెద్ద మొత్తంలో 70 సంవత్సరాల్లో ఎప్పుడు రాలేదు. మరి ఈ వరద అనేది సుమారు వీరశెట్టిపల్లి గ్రామం శివార్లో ఉన్నటువంటి పంట పొలాలు మొత్తం నీటిలో మునిగిపోయినాయి. అదేవిధంగా పశువులు కూడా కొన్ని ఊరు బయట ఉన్నాయి, అక్కడనే ఉన్న జనం కూడా అక్కడనే ఊరు బయట నిలబడ్డారు. నిన్న తాండూరు అయిన వాళ్ళు అక్కడనే ఊరు బయట ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ఇళ్లలో ఒక తొడలలో నీళ్ళ వరకు జరిగినాయి 2-3 ఇళ్లలో. ఆ ఇళ్లలో వాళ్ళు ఉన్న ధాన్యం కూడా నానిపోయింది. మరి సామాన్తో కూడా వంట సామాన్లు కూడా మొత్తం నానిపోయినాయి. మరి మేకలను కొన్ని ఎత్తు పల్లాలపై ఎత్తుగడ్డలకు తీసుకొని పోయినరు. పశువులను తీసి ఇండ్ల కొట్టాలకి వెళ్ళి నీళ్ళు వస్తే ఆ రోడ్డు పైన కట్టేసినారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక అధికారి కూడా ఇంతవరకు మాకు ఫోన్ చేయలేదు. మరి ఏంది పరిస్థితి, ఏంది గ్రామం ఎట్లా ఉంది? మరి వార్తలలో చెప్తున్నారు అప్రమత్తంగా ఉండండి. కానీ వీరశెట్టిపల్లి గ్రామం ఎప్పుడు వర్షాకాలంలో ప్రభుత్వానికి నోటెడ్ అన్నట్టు వాగు వచ్చిందంటే వీరశెట్టిపల్లికి తప్పనిసరిగా నీళ్ళు వస్తాయని చెప్పి, మరి ఇంత పరిస్థితి వాళ్ళు వాగులో తాండూరులో ఉన్న మండలంలో కానీ జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు ఎవరు ఇంతవరకు గ్రామ పరిస్థితి ఏందని ఎవరు ఫోన్ చేయకపోవడం చాలా బాధాకరం. మరి ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క పంట పొలాలను కానీ మరి పశువుల పరిస్థితి కానీ మనుషుల యొక్క పరిస్థితి కానీ ఆలోచన చేసి మరి తగు విధంగా ప్రభుత్వం సహాయం చేయాలని కోరుకుంటున్నాం. విద్యుత్ కూడా మరి పోల్లు పడిపోయినట్లు, కరెంట్ అయితే మధ్యాహ్నం రాత్రి 3 గంటల నుండి కరెంటు కూడా అంతరాయం ఏర్పడ్డది. మరి దాన్ని కూడా సరిచేసి మరి తాగునీటి సౌకర్యం అయితే పూర్తిగా లేదు. ఎందుకంటే బోర్ల వరకు నీళ్ళు వచ్చినాయి, మరి మోటార్లన్నీ నీటిలో మునిగిపోయినాయి. కాబట్టి ఈ తాగునీటి సమస్య కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇగో గ్రామంలో కలుషితమైన నీళ్లలో అందరూ నిలబడ్డ మెట్లపైన ఇండ్లపైన నిలబడ్డారు. మరి ఆ పరిస్థితి తట్టుకోవాలి. కనీసం మంచినీటి వసతి అయితే